ప్రస్తుతం అమెరికా పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే ప్రతి దేశం కూడా వాళ్ళకి అగ్నెస్ట్గా మారిపోతూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఏది బ్రెజిల్ లాంటి చిన్న దేశం కూడా చూసుకుంటే మరి వాళ్ళ మీద ఏకంగా 41% టారిఫ్ వేశారు. సో దీంతో వాళ్ళు కూడా ఇప్పుడు అగ్నెస్ట్గా మారిపోతూ ఉన్నారు. మరి ఇంకో పక్క చూసుకుంటే చైనా, వాళ్ళ కంపెనీలన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి, అమెరికాలోనే. సో ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఒక మిత్ర దేశం టైపు చైనా. మరి అటువంటి దేశం కూడా మరి వాళ్ళకి అగ్నెస్ట్గా మారిపోయింది. ఇంకో పక్క చూసుకుంటే మన ఇండియా. సో ఎవరి మీద కూడా శత్రుత్వం వద్దు, మనం అందరితో కూడా మిత్రత్వంతో ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచించే ఏకైక దేశం భారతదేశం. మరి ఇప్పుడు ఇండియా మీద చూసుకుంటే ఏకంగా 25% టారిఫ్ ఇది ఇచ్చాడు. సో ఇప్పటికి కూడా మన వాళ్ళు మరి రష్యా నుంచి కొనుగోలు ఆపకపోతే ఇంకా టారిఫ్ వేస్తానని చెప్పేసి ఒక మూర్ఖంగా వెళ్ళిపోతా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. సో మరి దీని అంతరకు కారణం ఏంటంటే ఇది డొనాల్డ్ ట్రంప్ తన అహం వల్ల ఇదంతా చెడగొడుతున్నాడు అనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి త్వరలో ఈ చర్యలు కనుక ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ దేశ ప్రజలే అతన్ని తిరుగుబాటు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.